హాయ్ వీవర్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మా ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అండి. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో మీరు ప్లాట్ కావాలన్నా, ఫ్లాట్ కావాలన్నా, డిటీసీపీ కావాలన్నా, హెచ్ఎండే కావాలన్నా, ఫామ్ ల్యాండ్ కావాలన్నా, ఏది కావాలంటే అది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కానీ దీనితో పాటు కంపెనీ కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అంటే కొంతమందికి డబ్బులున్నా ప్లాట్ కొని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకే చాలా ప్రాపర్టీస్ ఉంది. సో వాళ్ళు ఎవ్రీ మంత్ ఏదైనా ఇన్కమ్ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎవ్రీ మంత్ ఆ 5 lakhsలో ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రిన్సిపల్ వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhsకి 3% ఇంట్రెస్ట్ అంటే 15,000 రూపాయలు, 15,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అదే 5 lakhsలో 5% ప్రిన్సిపల్ అంటే 25,000 వస్తుంది. అంటే ప్రిన్సిపల్ 25,000, 15,000 ఇంట్రెస్ట్ అంటే 40,000 పర్ మంత్ వస్తుంది. అలా మీకు 20 months వస్తాయి. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 5 lakhsకి 20 monthsలో 8 lakhs వస్తుంది. ఓకేనా? అంటే ఎవ్రీ మంత్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రెండు ఇస్తూ ఉంటారు. సో 40,000 into 20 months 8 lakhs వస్తుంది. ఓకే, మీకు అనిపించవచ్చు అంత బాగానే ఉందండి, 5 lakhs కడితే సెక్యూరిటీ ఏంటి, ఏమి ఇస్తారని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ 100 square yards డిటీసీపీ ప్లాట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీకు తెలుసు అనుకుంటా, డిటీసీపీ అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, రేరా నామ్స్ ప్రకారం అది చేయాల్సి ఉంటుంది. సో మీరు కట్టే 5 lakhsకి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5 lakhs కట్టి రిజిస్ట్రేషన్ గురించి ఆఫీస్కి రావడం, ఫోన్ చేయడం అలా అవసరం లేదు. మీరు ఏ రోజైతే 5 lakhs కడతారో ఆ రోజే ఆ డిటీసీపీ 100 square yards అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. అది కూడా మీరు ఆఫీస్లో 5 lakhs కట్టాల్సిన అవసరం లేదు. మీరు ముందే సైట్ చూసి వస్తారు కాబట్టి, సైట్ మీకు నచ్చితే 20,000 మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తారు. అది పే చేసినాక స్లాట్ బుక్ చేయడం జరుగుతుంది. స్లాట్ బుక్ చేసిన తర్వాత మీకు ఒక డేట్ చెప్తారు కదా, ఆ డేట్ రోజు మీరు 5 lakhs అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే పే చేస్తారు. సో ఆల్రెడీ మీరు సైట్ చూసి ఉంటారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు పేమెంట్ చేయడం జరుగుతుంది, అప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో మీరు 5 lakhs కట్టి రిజిస్ట్రేషన్ నాకు ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్. సో ఇది మోస్ట్ సెక్యూర్గా ఉంటుంది. అఫ్కోర్స్ మీకు ఫ్లాట్ ఏదైనా కావాలంటే కొనుక్కోండి. కాదు నాకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో నాకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ కావాలంటే ఇలా చేసుకోండి సార్. చాలా మంచి కాన్సెప్ట్ అండి. మీరు ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే అని చెప్తున్నా. సో ఐ హోప్ అండర్స్టాండ్ సార్. ఈ స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి. ఓకేనా? ఇంకా మోర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్.